ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారికి జూలై 12, 13, 14 తేదీల్లో వీరికి ఎలా ఉండబోతుంది, అలాగే సింహరాశి వారి అతిపెద్ద రహస్యం ఈ 4 రోజుల్లో బయటపడబోతుంది. ఈ నిజం వీరే ఊహించలేరు. అసలు సింహరాశి వారి యొక్క అతిపెద్ద రహస్యం ఎలా బయటపడబోతుంది, అలాగే ఆ యొక్క రహస్యం ఏమిటి, ఈ యొక్క 4 రోజులు కూడా వీరి జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సింహరాశి అనేది మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు. పూర్వ ఫాల్గుని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు. ఉత్తర ఫాల్గుని మొదటి పాదం అనగా 1వ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి జాతకుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఈ యొక్క సింహరాశి వారికి చూసుకున్నట్లయితే రాశి పాలకుడు సూర్యుడు, తత్వము అగ్నితత్వం, ప్రకృతి స్థిర రాశి, అలాగే రాశి చక్రాలలో 5వ స్థానము, ప్రతినిధి జంతువు సింహం, రాజులకే రాజు లాంటిది. సింహరాశి వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే గనక ఆత్మవిశ్వాసంతో నిండిన వ్యక్తిత్వం. వీరు ఎప్పుడూ ధైర్యంగా తల ఎత్తుకొని ముందుకు సాగే స్వభావం కలిగి ఉంటారు. తల వంచటం అసలు వీరికి ఇష్టం ఉండదు. వీరిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. సమాజంలో వీరిని సహజంగానే నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. సమూహాల్లో ఉన్నప్పుడు వీరు ఎప్పుడూ కూడా ఒక లీడర్గా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఎవరిని అనుకరించరు, వాళ్ళదే ప్రత్యేక దారి అనేటువంటి దాంట్లో నడుస్తూ ఉంటారు. ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. వీరి వాక్చాతుర్యం కావచ్చు, ఆహార్య శైలి, మనిషి కనబడే విధానం చూసినట్లయితే కనుక చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. స్నేహితులు శత్రువులు ఇద్దరూ వీరి శైలికి మాయపడతారు. గర్వం అప్పుడప్పుడు అహంకారంగా కనిపించేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. తమ ప్రతిష్ట గౌరవం విషయాల్లో చాలా రక్షణగా వ్యవహరిస్తారు. అవమానాన్ని వీరు సహించలేరు. మంచి హృదయం కలిగిన వారు. వీరే అసలైన దాతలు. ఎంతటి శత్రువు అయినా సరే కష్టాల్లో ఉన్నాడంటే సింహరాశి వారు సహాయం చేస్తారు. ఆరాధన, అలంకారం రెండూ కలిసి ఉన్నవారై ఉంటారు. ఒక పక్కే దేవుడిని గౌరవిస్తారు, ఇంకొక పక్క తమను తామే రాజులుగా భావిస్తూ ఉంటారు. గంభీరత, విలాసవంతమైన జీవితం పట్ల ఆసక్తి చూపిస్తారు. రిచ్ లైఫ్ స్టైల్, బ్రాండెడ్ వస్తువులు వీరికి చాలా ఇష్టంగా ఉంటాయి. తాము వాడేది గొప్పదిగా ఉండాలి అనుకుంటారు. తప్పును అంగీకరించడంలో వీళ్ళు చాలా తడబడతారని చెప్పుకోవచ్చు. తప్పు చేసిన ఒకంత జంకు చూపుతారు. ఒప్పుకోవడంలో కాస్త నిరాకరిస్తూ ఉంటారు. తాము చేసింది ఒప్పు అనుకునేటువంటి దాంట్లో వీరు ఉంటారు. తమ సొంత ప్రజల కంటే సాధారణ ప్రేమ, తన సొంత ప్రజలు అంటే అసాధారణమైనటువంటి ప్రేమ. ఒకసారి నమ్మితే వారి కోసం ప్రాణం ఇచ్చే స్థాయిలో నిబద్ధత చూపిస్తారు. సాహసం, ఎంతటి పని అయినా సరే ముందుండి చేయాలనుకుంటారు. వీరికి నేను చేస్తా ముందు అంటూ అనేక భావాల్లో ఎక్కువగా వీరికి తహతహలాడుతూ దాని గురించి ఎంతటి కష్టమైనా కూడా నేను ముందుంటాను అనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక వీరికి చూసుకున్నట్లయితే కనుక ప్రత్యేకంగా ప్రేమలో వీరు నిజాయితీగా ఉంటారు. తాము ప్రేమించిన వారి రాణిలా చూసుకుంటారు. గౌరవాన్ని ప్రేమలో కూడా ఆశిస్తూ ఉంటారు. మంచి నాయకత్వ లక్షణాలు, గుణాలు ఉన్నవారు కాబట్టి మేనేజర్, లీడర్, రాజకీయ నాయకుడు వంటి ముఖ్యమైనటువంటి రంగాల్లో వీరు సరిపోతారు. వ్యాపారాల్లో ముందు చూపు ఉంటే బాగా ఎదుగుదలలోకి వీరు వస్తారు. ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సింహరాశి వారి జాతకుల పరంగా ఈ యొక్క జూలై 12, 13, 14 తేదీల్లో బయటపడే అతిపెద్ద రహస్యాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సింహరాశి వారి యొక్క మనస్తత్వంలో సింహరాశి వారు ధైర్యవంతులు,
రాజస రాజసం కలిగిన వారు, కానీ వీరు లోపల దాచే కొన్ని సున్నితమైనటువంటి సెంటిమెంటల్ మనోభావాల రహస్యాలు ఉంటాయి. వీరు బయటికి ప్రపంచానికి చూపించే శక్తి, కానీ లోపల చూపించే శక్తి విషయాలు చాలా దాచి ఉంటాయి. ఇక వీరికి చూసుకున్నట్లయితే గనక ఇప్పుడు బయటపడబోయేటువంటి కొన్ని రహస్యాలైతే ఉన్నాయి. ఈ యొక్క 3 రోజుల్లో కూడా వీరికి సంబంధించి ఈ 4 రోజుల్లో ఒక 5 రహస్యాలు బయటపడబోతున్నాయి. ఆ యొక్క రహస్యాలు ఏమిటి, వాటి నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వారి యొక్క పాత ప్రేమ సంబంధం కుటుంబానికి తెలియకుండానే గతంలో ఎవరితోనైతే సీరియస్ రిలేషన్లో ఉండేందుకు చాలా అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు అది బయటపడితే ప్రస్తుత జీవితానికి చాలా ప్రభావితమయ్యేందుకు అవకాశం ఉంది. మీకు సంబంధించిన పాత స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి రావడం కావచ్చు. అలాగే మీకు సంబంధించిన విషయాలు మీ స్నేహితుడితో ఎవరితోనైనా చెప్పుకున్నట్లయితే కనుక ఆ విషయాలు బయటకు వచ్చేందుకు చాలా వరకు అవకాశం ఉంటుంది. ఇక మీరు కుటుంబం మీద, సభ్యుల మీద తెలియని ఆర్థిక బాధ్యతలు ఉన్నవారై ఉంటారు. వారి కుటుంబాల్లో సంపాదకుడిగా కనిపిస్తున్న ఏదో రుణం లేదా అప్పు దాచిన వాళ్ళుగా కనపడతారు. అంటే మీరు ఏదైనా సరే కుటుంబం గురించి చేసేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. అయితే మీరు సంపాదకుడిగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఒక రుణం, అంటే ఎవరి దగ్గరైనా ఒక అవసరానికి తీసుకున్నటువంటి డబ్బు, మీరు ఇన్ని రోజులు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేసినటువంటి ఒక అప్పు అనేది బయటపడేందుకు చాలా అవకాశం ఉంది. ఇప్పుడు ఆ రహస్యం అనూహ్యంగా బయటపడబోతుంది. ఇది ఇంటిలో షాకింగ్ కలిగిస్తుంది. కాబట్టి ఇలాంటివి ఏదైనా ఉన్నట్లయితే కనుక ముందుగా జాగ్రత్త పడితే చాలా మంచిది. అలాగే ఎవరికి చెప్పకుండా ఒక వ్యాపారంలో ప్రారంభించడం కావచ్చు, లేదంటే ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏదైనా కొంచెం పార్ట్నర్షిప్లో చేయడం కావచ్చు. ఇలాంటి దాని ద్వారా కూడా ఎవరికి చెప్పకుండా చేసినటువంటి ఈ యొక్క బిజినెస్కి సంబంధించినటువంటి డీల్ కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా చేసినటువంటి ఈ డీల్ అనేది మీ యొక్క జీవిత భాగస్వామికి తెలియడం కావచ్చు. అలాగే మీ కుటుంబ సభ్యులకు తెలియడం వల్ల మీకు అనుకోకుండా కొన్ని సమస్యలు అనేవి రావచ్చు. ఇప్పుడు ఆ యొక్క వ్యాపారంలో అది లాభం కావచ్చు, నష్టమైనా సరే కుటుంబానికి వార్తలు వచ్చేందుకు చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు సంబంధించిన వాళ్ళే చెప్పేందుకు చాలా ఎక్కువగా అవకాశం ఉంది. అయితే ఇక చూసుకున్నట్లయితే 4వ విషయంలో మీ యొక్క మనసులో అసలు ప్రేమ వ్యక్తి ఎవరో తెలిసేందుకు అవకాశం ఉంది. పెళ్ళైన వారు తమ గతంలో ప్రేమించిన వారు లేదా ఇప్పటికీ మనసులో ఉన్నవారిని గురించి నిజం బయటపడేందుకు చాలా అవకాశం అనేది అయితే ఉంటుంది. ఇది వారి యొక్క ప్రస్తుత రిలేషన్షిప్పై తీవ్రమైన ప్రభావం చూపించవచ్చు. మీ యొక్క ఇల్లాలు మీ మీద కొన్ని అనుమానాలు కావచ్చు, కొన్ని విధాలైనటువంటి మాటలైతే మాత్రం మీరు పడవలసి ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే కనుక 5వ విషయంలో మీ గురించి ఎదుటివారు వేసుకున్న అభిప్రాయాన్ని పూర్తిగా తలకిందులు చేసేటువంటి నిజం కావచ్చు. మిమ్మల్ని సాధారణంగానే ఒక విధంగా చూడబోతున్నారు, కానీ పూర్తిగా భిన్నమైనటువంటి ఆలోచనలు చూసేలాగా కొన్ని విషయాలు బయటపడతాయి. చూసుకున్నట్లయితే దానికి ఒక ఉదాహరణ కూడా ఉంది. మీతో అనుకూలంగా ఉన్న వాళ్ళు చాలా కాలంగా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అంటే మీ గురించి ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా తక్కువగా వేసుకోవడం కానీ, ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కానీ, అలాంటి విషయాల్లో మీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉన్నట్లయితే కనుక మీ మీద తక్కువగా అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. మీ గురించి తక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్లయితే కనుక అవి ఎక్కువ అయ్యేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మీరే ఆశ్చర్యపోయే రహస్యం ఎందుకు అంటున్నారంటే, సింహరాశి వారు సాధారణంగా నిజాన్ని దాచడం అంటే అసహ్యించేవారు. కానీ తన గౌరవం కోసం తమ మనసులో తమ మనుషులు ఎవరైనా బాధపడకూడదు అనే విషయాలు తమలో పెట్టుకునేందుకు ఎక్కువ ఆలోచన పడుతూ ఉంటారు. అవే విషయాలు ఈ తేదీల్లో కొన్ని గ్రహాల గత మార్పుల వలన బయటపడేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఈ యొక్క తేదీల్లో ఆగమించబోయే గ్రహబలం ఏంటంటే, సూర్యుడు ప్లస్ బుధుడు సంచారం వల్ల రహస్యాలు బయటపడే కాలమని చెప్పవచ్చు. చంద్రుడు స్థానంలో గ్రహ సంబంధం సమస్యలు, అంతర్య సమస్యలు బయటకు వచ్చేలా ఇది ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
ఇక చూసుకున్నట్లయితే కనుక సింహరాశి వారు ఎంత ధైర్యవంతులైనా నిజం బయటపడితే ఒక క్షణానికి తలదించుకోవాల్సి వచ్చేటువంటి పరిస్థితి రావచ్చు. ఇక మీరు మీ జీవితాన్ని మంచి మార్గం చూపే అవకాశం కూడా అవుతుంది. గౌరవం పోదు, నిజం వెలుగులోకి వస్తే నమ్మకం పెరుగుతుంది. మీపై ఉన్నటువంటి కొన్ని భారాలు కావచ్చు, మీరు ఎన్ని రోజులు వాళ్ళకి తెలియకుండా మెయింటైన్ చేసిన విషయాలు బయటకు వచ్చినట్లయితే కనుక మీరు వివరణమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వారు చాలా వరకు కూడా కన్విన్స్ అయ్యేందుకు చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు దేనికి భయపడకుండా, జంకకుండా కూడా తాము చేసినటువంటి విషయం కావచ్చు, తాము చేసుకున్నటువంటి పొరపాట్లు కావచ్చు, ధైర్యంగా ఒప్పుకోండి. మీ యొక్క సమస్యల్లో మీకు తేలికగా ఉంటుంది. మా వీడియో అనేది ఈ యొక్క విషయం మీకు చాలా ఇంఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సింహరాశి స్నేహితులకి షేర్ చేసి వారిని జాగ్రత్త పడేలా చేయండి. నమస్కారం. స్వస్తి.